క్రికెట్లో రికార్డులు నమోదవుతూ ఉంటాయి, ఆ తర్వాత బ్రేక్ అవుతూ ఉంటాయి. సునీల్ గవాస్కర్ రికార్డులను బ్రేక్ చేస్తూ సచిన్ టెండూల్కర్ క్రికెట్లో ఉన్నత శిఖరానికి చేరుకున్నాడు. అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు వంటి రికార్డులతో పాటు మరెన్నో ఘనతలను సాధించాడు. సచిన్ అనంతరం కోహ్లీ వాటిని ఒక్కొక్కటిగా బద్దలు కొట్టే పనిలో పడ్డాడు. ఇప్పటికే వన్డే సెంచరీల రికార్డును సచిన్ పేరిట నుంచి తన పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు రన్ మెషిన్ కోహ్లీ. కోహ్లీ ఆట తీరును చూసిన తర్వాత సచిన్ రికార్డులను బ్రేక్ చేయగల సత్తా ఉందంటూ విరాట్ ని ఆకాశానికెత్తేశారు. అతడి మీద ఉన్న అంచనాలను నిజం చేస్తూ కోహ్లీ కూడా అదే రేంజ్ లో ఆట తీరు కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ కెరీర్ చరమాంకంలో ఉన్నాడు. కోహ్లీ సెట్ చేసిన రికార్డులను బ్రేక్ చేసే ప్లేయర్ ఎవరైనా ప్రశ్న 2 ఏళ్ల క్రితమే మొదలైంది. ఒక ప్లేయర్ రూపంలో ఆ ప్రశ్నకు జవాబు దొరికినట్లు అనిపించింది. 2023 ఆరంభంలో యువ ప్లేయర్ సుమన్ గిల్ వరుస సెంచరీలతో దూసుకొచ్చాడు. అప్పటి వరకు కేవలం టెస్టుల్లో మాత్రమే ఆడుతున్న అతడు 2023 నుండి ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అయ్యాడు. కోహ్లీ రికార్డులను బ్రేక్ చేసే సత్తా ఒక్క గిల్ కు మాత్రమే ఉన్నట్టు అంతా అనుకున్నారు. అయితే ఈ ఏడాది గిల్ అత్యంత పేలవ ఆట తీరును కనబరుస్తున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ వరుసగా విఫలమవుతున్నాడు. ఫలితంగా టీ20 జట్టు నుండి స్థానం కూడా కోల్పోయాడు. దాంతో భారత్ గెలిచిన టీ20 ప్రపంచ కప్ 2024లో ఆడలేకపోయాడు. ఇక తాజాగా జరుగుతున్న దులీప్ ట్రోఫీలో కూడా విఫలమయ్యాడు. ఇండియా ఏ కెప్టెన్ గా ఉన్న గిల్ బి జట్టుతో జరిగిన తొలి మ్యాచ్ లో అటర్ ఫ్లాప్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో 25, రెండో ఇన్నింగ్స్ లో 21 పరుగులు మాత్రమే చేశాడు. ఒకప్పుడు కోహ్లీ వారసుడంటూ పేర్కొన్న నోళ్లన్నీ ఇప్పుడు మోగబోయాయి. గిల్ ఇలానే గనుక ఆడితే త్వరలోనే టీమిండియాలో చోటు కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం భారత జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్నాడు గిల్. భారత జట్టు యాజమాన్యం గిల్ ని భవిష్యత్ కెప్టెన్ ని చేయాలని చూస్తుంటే గిల్ మాత్రం తన పేలవ ప్రదర్శనతో బీసీసీఐకి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.